ఇప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? పిల్లలకి చెప్పకూడదు కూడా. చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. వాళ్ళకి పెడుతూనే ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి రావాలి ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రావాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి అర్థమవుద్ది. ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా వాళ్ళు పెంచి పెద్ద చేశారనేది తెలుసుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా వేదనలతోనూ, బాధలతోనూ, దుఃఖములతోనూ నీవు అన్నిటినీ తాళుకొని, అన్నిటినీ తట్టుకొని ఒక నిర్ణయం నువ్వు తీసుకొని నీ పిల్లల్ని పెంచి పెద్ద చేశావు. నీ ఇంటి కోసం నువ్వు చేసిన త్యాగం గొప్పది. నీ జీవితాన్ని పణంగా పెట్టావు. ఎన్నిటినో ఓర్చుకున్నావు, ఎన్నిటినో సహించుకున్నావు, తట్టుకున్నావు. నువ్వు తట్టుకున్నవి వేరే వాళ్ళు తట్టుకోవడానికి ఇష్టపడక ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పులు చూసి నేను ఈ అప్పులు తీర్చలే, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు నీ పిల్లలు నీవు చావజెత్తే చావండి అని వెళ్ళిపోయిన మగవాళ్ళు ఉన్నారు. భర్త ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో భర్తని పిల్లల్ని వదిలేసి ఏకంగా దర్జాగా వెళ్ళిపోతున్న భార్యలు ఉన్నారు. ఇది వినాశన కాలానికి వింత చేష్టలు అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీవు తీసుకున్న మంచి నిర్ణయం నీ కుటుంబానికి మేలే చేసింది. హల్లెలూయా. అలానే భక్తిలో నువ్వు దేవుని కోసం బ్రతకాలని నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం, అది నీకు, నీ పిల్లలకి, నీ వంశావళికి మేలే చేసింది దేవుని బిడ్డలారా. అలానే ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కొట్లాట్లు వచ్చినా నీ ఇంటి వారందరినీ ఐక్యంగా ఉంచాలని నువ్వు పడిన ప్రయాస తుదకు అది మేలుగానే మారింది, దీవెనగానే మారింది. అలానే నువ్వు ఎన్నో రాత్రులు కన్నీటితో నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం చేసిన ప్రార్థనలు నీ జీవితంలో యేసయ్య నూరంతల దీవెనగానే మార్చాడు. ఈరోజు ఉపవాసం ఉండి మీరు తీసుకున్న ఈ మంచి నిర్ణయం మీ జీవితాలకు గొప్ప మేలుగానే మారబోతుందని నమ్మితే చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభునామాన్ని ఘనపరచండి దైవజనమా.